ఈ రాత్రి సాధారణ రాత్రి కాదు. ఇది జాగరణ రాత్రి. ఇది చైతన్య రాత్రి. ఇది భక్తి పరీక్ష రాత్రి. ఈ రాత్రి ఆయనే దగ్గరకొస్తాడు, మనమే వెళ్లాల్సిన అవసరం లేకుండానే. ఇవి మహాశివరాత్రి నాడు వినాల్సిన, మనసును కదిలించే 4 దివ్యకథలు. ఈ వీడియో గనక లైక్ కొడితే నేను చెప్పిన విషయాలు 10 మందికి షేర్ అవుతాయి. స్టోరీ 1. మొదటి కథ, శివుడు ఎడ్లబండి. ఇది సుమారు ఓ 300 సంవత్సరాల క్రితం జరిగింది. కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడుండేవాడు. అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది. ఆమె కాశీకి వెళ్లి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది. తను తన కొడుకుతో, దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్ళు, నాకు వయసు పైబడుతుంది, నేనక్కడికెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అంటుంది. ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కటి తప్ప మరేడీ అడగదు. కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవులగుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలుపెడతాడు. ముసలావిడ కావడంతో ఆమెకు సుస్థి చేస్తుంది. కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకుని నడవటం మొదలుపెడతాడు. కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది. ప్రయాణాన్ని కొనసాగించటానికి అతనికున్న ఒకే ఒక్క మార్గం, శివా, ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనీయకు. నా తల్లి నన్నడిగిన ఒకే ఒక్క కోరిక ఇది. దీన్ని నెరవేర్చనివ్వు. నేను తనని కాశీకి తీసుకెళ్ళాలి. మేమక్కడికొస్తున్నది నీకోసమే కదా, దయచేసి నాకు బలాన్ని ఇవ్వు అని వేడుకోవడమే. అలా నడుస్తుండగా అతనికి వెనుక నుండి వస్తున్న ఓ ఎడ్లబండి గంట శబ్దం వినిపిస్తుంది. ఆ పొగమంచులో నుండి ఓ ఒంటెద్దుబండి వస్తూ కనబడుతుంది. కాని ఒంటెద్దుబళ్లను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు. అడవులగుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దుల బండిని వాడతారు. కాని మనం బాగా అలిసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోం. ఎడ్లబండి దగ్గరకొస్తోంటుంది. కాని పొగమంచు వల్ల, ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండటం వల్ల ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు. అప్పుడీ భక్తుడు, మా అమ్మకి బాగోలేదు, ఖాళీగా ఉన్న మీ ఎడ్లబండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధేయపడతాడు. అతను సరే అని తల ఊపుతాడు. ఇద్దరూ బండెక్కుతారు. బండి ముందుకెళ్లటం ప్రారంభిస్తుంది. కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్లటం గమనిస్తాడు. అప్పుడతను కిందకి చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు, అవి ఆగిపోయుంటాయి. అయినా సరే బండి వెళుతూనే ఉంటుంది. అప్పుడతను ఎద్దువైపు చూస్తాడు. ఆ ఎద్దు కూర్చొని ఉంటుంది. అయినా సరే బండి వెళుతూనే ఉంటుంది. అప్పుడతను నడిపే అతని వైపు చూస్తాడు. కేవలం వస్త్రాలు మాత్రమే కనబడతాయి, లోపల మనిషుండడు. తన తల్లివైపు చూస్తాడు. తన తల్లి, మూర్ఖుడా, మనం ఆయన వద్దకు చేరేశాం, ఇక ముందుకెళ్లాల్సిన అవసరం లేదు, ఇదే ఆ చోటు, ఇక నేను వెళతాను అని అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది. ఆ ఎద్దు, బండి, ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు. ఇక ఇతను గ్రామానికి తిరిగొస్తాడు. అందరూ ఇతను చాలా తొందరగా వచ్చాడు, తన తల్లిని కాశీకి తీసుకువెళ్ళుండడు, తనని మధ్యలో ఎక్కడో వదిలేసుంటాడు అనుకుంటారు. వాళ్లతన్ని, మీ తల్లిని నువ్వు ఎక్కడొదిలేశావు అని అడుగుతారు. అతను, లేదు, మేం వెళ్లాల్సిన అవసరం లేదు, ఆ శివుడే మా కోసం వచ్చాడు అంటాడు. వాళ్ళు, ఇదంతా చెత్తవాగుడు అంటారు. అతను, మీరేమనుకుంటున్నారనేది నాకనవసరం, ఆయన మా కోసం వచ్చాడు, నా జీవితం వెలిగించబడింది, నా మనస్సాక్షికి ఇది తెలుసు, మీకది తెలియకపోతే అది మీ సమస్య అంటాడు. అప్పుడు వాళ్ళు, అయితే మాకు ఆయన నిజంగా నీకోసం వచ్చాడనికి, నిజంగా నువ్వు ఆయనను చూశావనటానికి మాకు ఏదో ఓ రుజువు చూపించు అంటారు. అతను, అదంతా నాకు తెలియదు, ఎందుకంటే నేనాయనను చూడలేదు, నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను, లోపల ముఖం కనబడలేదు, అక్కడ ఏమీ లేదు అంటాడు. అప్పుడున్నట్టుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు. వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి. అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయనను శూన్యముఖంగా గుర్తించేవారు. రెండవ కథ, అర్ధనారిగా శివుడు ఇంకా భృగుమహర్షి. యోగా అన్నప్పుడు మనం ఓ ప్రత్యేకమైన వ్యాయామం గురించో లేదో ఓ సాంకేతికత గురించో మాట్లాడటం లేదు. మనమసలు ఈ సృష్టి వెనుకాల ఉన్న శాస్త్రం గురించి, ఇంకా ఈ సృష్టిలో ఓ ముక్క అయిన దీన్ని దాని అనంత సంభావ్యతకు తీసుకెళ్లటం గురించి మాట్లాడుతున్నాం. మన జీవితంలోని ప్రతి అంశాన్ని ఓ అనంత అవకాశంగా చేసుకోగలిగేలా చేసే ఓ శాస్త్రం ఇంకా సాంకేతికత గురించి మాట్లాడుతున్నాం.
శివుడు సప్తఋషులకు యోగాని అందజేయడం ఇంకా ఈ సృష్టి యొక్క స్వభావం గురించి తెలియజేయడం మొదలుపెట్టాడు. అనుగ్రహ సరస్సు అయ్యే కాంతి సరోవరం తీరాన ఈ మొదటి యోగా ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు అక్కడ పార్వతీదేవి కూడా ఉంది. తర్వాత భృగు మహర్షి అని పిలువబడిన సప్తఋషులలో ఒకరు శివుని గొప్ప భక్తుడు. ఎప్పటిలాగానే భృగు మహర్షి ప్రొద్దున్నే వచ్చి శివునికి ప్రదక్షిణ చెయ్యాలనుకుంటాడు. పార్వతీదేవి శివునికి దగ్గరగా కూర్చొని ఉంటుంది. అయినా సరే భృగు మహర్షి వాళ్ళిద్దరి మధ్యలో నుండి వెళుతూ శివునికి ప్రదక్షిణ చేస్తాడు. అతను కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చెయ్యాలనుకుంటాడు, పార్వతీదేవికి కాదు. శివుడికి ఇతనిలా చెయ్యడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాని పార్వతీదేవికి అలా అనిపించదు. తనకలా చెయ్యటం నచ్చదు. ఆమె శివునివైపు చూసినప్పుడు శివుడు దగ్గరికి జరుగు, తను నీక్కూడా ప్రదక్షిణ చేస్తాడు అంటాడు. పార్వతీదేవి పక్కకు జరుగుతుంది. ఇక ఇప్పుడు భృగు మహర్షికి కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చేస్తూ వెళ్లేందుకు వాళ్ళిద్దరి మధ్య తగినంత చోటు ఉండదు. దాంతో అతను ఓ ఎలుక రూపంలోకి మారి పార్వతీదేవి చుట్టూ కాకుండా కేవలం శివుని చుట్టూనే తిరిగి ప్రదక్షిణ చేస్తాడు. దాంతో పార్వతీదేవి చిరాకు పడుతుంది. ఆమెని సంతోషపెట్టటం కోసం శివుడామెను తన ఒళ్ళో కూర్చోబెట్టాడు. భృగు మహర్షి ఓ చిన్న పిట్ట రూపంలోకి మారి పార్వతీదేవి చుట్టూ కాకుండా కేవలం శివుని చుట్టూనే ప్రదక్షిణ చేస్తాడు. ఈ పాటికి పార్వతి రగిలిపోతూ ఉంటుంది. కాబట్టి శివుడామెను తనలోనికి లాగి తనలో ఓ భాగంగా చేసుకుంటాడు. అంటే ఆయనలో ఓ భాగం పార్వతీ అవుతుంది, మరో భాగం శివునిగా ఉంటుంది. అతను అర్ధనారి అవుతాడు. ఇది చూసిన భృగు మహర్షి ఓ తేనెటీగ రూపంలోకి మారి కేవలం కుడికాలి చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేస్తాడు. భృగు మహర్షి యొక్క చిన్నపిల్ల తరహా భక్తి అమోఘం. కాని అదే సమయంలో శివుడు భృగు మహర్షి తన భక్తిలో పడి ఈ సృష్టి యొక్క అంతిమ స్వభావాన్ని తెలుసుకోవడంలో ఫిలవవ్వకూడదు అనుకుంటాడు. కాబట్టి అతను సిద్ధాసనంలో కూర్చుంటాడు. ఇక భృగు మహర్షికి కేవలం ఓ కాలికి లేదా శరీరంలోని ఏ ఒక్కే భాగానికి ప్రదక్షిణ చెయ్యాలంటే మార్గం ఉండదు. ప్రదక్షిణ చెయ్యాలనుకుంటే తను స్త్రీత్వం ఇంకా పురుషత్వం ఈ రెండు సూత్రాలకు ప్రదక్షిణ చేసి తీరాలి. ఈ కథ ఏం చెప్తోందంటే, యోగా అన్నప్పుడు మనం అన్నిటినీ కలుపుకునే ఓ పార్శ్వం గురించి మాట్లాడుతున్నాం. అది ఆరోగ్యం సృష్టించుకోవడం కోసం చేసే ఓ వ్యాయామమో లేదో ప్రక్రియవో కాదు. అది మనిషి అనంతమైన శ్రేయస్సు గురించి, జీవంలోని ఏ అంశాన్ని కూడా మినహాయించకుండా ఉండటం గురించి. అది అన్ని పార్శ్వాలకు అతీతమైన పార్శ్వాన్ని చేరుకోవడం గురించి. అది మీ వ్యవస్థను, మీ శరీరాన్ని, మనస్సుని, భావోద్వేగాలను, శక్తులను, దివ్యత్వాన్ని అందుకునేందుకు ఒక నిచ్చెనగా చేసుకోవడం గురించి. అది మీ అనంతమైన స్వభావాన్ని చేరుకునేందుకు మిమ్మల్ని మీరు ఒక మెట్టుగా మలుచుకోవడానికి ఒక విధానం. మూడవ కథ, కుబేరుడు గొప్ప శివుని భక్తుడిగా మారిన విధానం. కుబేరుడు యక్షరాజు. యక్షులంటే మధ్యస్థ జీవాలు. వాళ్ళిక్కడి జీవమూ కాదు, అలానే పరానికి చెందిన జీవమూ కాదు. వాళ్ళు మధ్యస్థితిలో ఉన్నవాళ్లు. కథేంటంటే, రావణుడు కుబేరుడిని లంక నుండి బహిష్కరిస్తాడు. కుబేరుడు సొంత రాజ్యం నుండి పారిపోవాల్సొస్తుంది. తన రాజ్యం ఇంకా ప్రజల విషయమై పరితపిస్తూ అతను శివుణ్ణి కొలవటం మొదలుపెట్టి శివభక్తుడవుతాడు. శివుడు తనకున్న కరుణచేత వేరే రాజ్యాన్ని ఇంకా ప్రపంచంలోని సంపదనంతటినీ అతనికి ప్రసాదిస్తాడు. దాంతో కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజవుతాడు. సంపద అంటే ఇక కుబేరుడే అన్న విధంగా ఉండేది. కుబేరుడు గొప్ప భక్తుడవుతాడు. ఓ భక్తుడు తాను గొప్ప భక్తుడినని అనుకోవటం మొదలుపెట్టినప్పుడు తనకున్నదంతా కోల్పోతాడు. కుబేరుడు శివుడికి విస్తారమైన అర్పణలు చేస్తున్నాడు కాబట్టి అతను ఓ గొప్ప భక్తుడిననుకోవటం మొదలుపెడతాడు. అయితే శివుడు ఎప్పుడూ కూడా ఒక్క విభూతిని తప్ప మరేదీ తీసుకోడు. కాని కుబేరుడు తాను చాలా పెద్ద పెద్ద సమర్పణలు చేస్తున్నాడు కాబట్టి తాను ఓ గొప్ప భక్తుడిననుకోవటం మొదలుపెడతాడు. ఒకరోజు కుబేరుడు శివుని దగ్గరకొచ్చి, నీకేం చేయమంటావో చెప్పు, నేను నీకేదోటి చెయ్యాలనుకుంటున్నాను అంటాడు. అందుకు శివుడు, ఓహో, నువ్వు నాకోసం ఏం చేయలేవు, నాకోసం నువ్వేం చేయగలవు, నాకేమీ అక్కర్లేదు, నేను బానే ఉన్నాను అని గణపతిని చూపుతూ, కాని నా కుమారుడు గణపతికి ఎప్పుడూ ఆకలివేస్తూనే ఉంటుంది, అతన్ని తీసుకెళ్లి బాగా భోజనం పెట్టు అంటాడు. కుబేరుడు అదొక సమస్యే కాదు అని గణపతిని భోజనానికి తీసుకువెళతాడు. భోజనం వడ్డిస్తారు. ఆయన తింటూనే ఉంటారు. వాళ్లు ఆయనకి వడ్డిస్తూనే ఉంటారు, ఆయన తింటూనే ఉంటాడు. కుబేరుడు వందలావి వంట మనుషులను పనిలో పెట్టి అపారమైన ఆహారాన్ని వండిస్తాడు. వాళ్లదంతా వడ్డిస్తారు, ఆయన తింటూనే ఉంటాడు. కుబేరుడు అప్రమత్తమై, గణేశా, ఆగు, ఈ విధంగా తింటే నీ పొట్ట పగిలిపోతుంది అంటాడు. అందుకు గణపతి, నువ్వేమీ బెంగపడకు,
ఈ పామును చూశావా? నా పొట్ట చుట్టూ బెల్టులా ఉంది. నా పొట్టను గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు. నాకాకలిగా ఉంది, భోజనం తెప్పించు. నువ్వే కదా నా ఆకలి గురించి చూసుకుంటానన్నావు అంటాడు. కుబేరుడు తనకున్న సంపదనంతటినీ ఖర్చు పెడతాడు. ఏమంటారంటే ఆహారం కొనటానికి అతను కొంతమందిని వేరే లోకాలకి కూడా పంపించాడు అంటారు. అలా తెప్పించి గణపతికి ఆహారం పెడతాడు. గణపతి దాన్నలా తినేసి, నాకింకా కడుపు నిండలేదు, మరింత ఆహారమెక్కడా అంటాడు. కుబేరుడు తన ఆలోచన ఎంత అల్పమైనదో తెలుసుకుని శివునికి నమస్కరిస్తాడు. నాకున్న సంపద నీకు కాలి మట్టితో కూడా సమానం కాదని నాకు తెలుసు. నువ్వు నాకిచ్చిన దానిలో నుండి తిరిగి నీకు కొంచెమిస్తూ నేనేదో గొప్ప భక్తుడిననుకొని నేను పొరపాటు చేశాను అంటాడు. ఆ క్షణం నుండి అతని జీవితం వేరే దిశగా కదులుతుంది. 4వ కథ. శివపార్వతుల దివ్య కళ్యాణం. హిమాలయ పర్వత శ్రేణులు తెల్లని మంచుతో కప్పబడి ఉన్న కాలం. ప్రకృతి స్వయంగా దివ్యంగా కనిపిస్తున్న సమయం. అక్కడే ప్రారంభమవుతుంది ఈ అపూర్వ కథ. పార్వతి జననం, దివ్య సంకల్పం. హిమవంతుడు, పర్వతరాజు. మైనవతి, సౌమ్య స్వభావం గల రాణి. వారి ఇంట జన్మించింది ఒక దివ్య శిశువు. ఆమె పుట్టిన క్షణం నుంచే రాజభవనమంతా ప్రకాశంతో నిండిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపించారట. ఆమెకు పేరు పెట్టారు పార్వతి. చిన్న వయస్సులోనే పార్వతీదేవి మట్టి శివలింగాలను తయారుచేసి పూజించేది. ఆమె పెదవులపై ఎల్లప్పుడూ ఒకే మంత్రం, ఓం నమఃశివాయ. ఎందుకంటే పూర్వజన్మలో ఆమె సతీదేవి, శివుని కోసం తన ప్రాణాలే అర్పించిన దివ్యాత్మ. ఈ జన్మలోనూ ఆమె సంకల్పం స్పష్టంగా ఉంది, శివుడినే నా భర్తగా పొందాలి. కఠోర తపస్సు. యవ్వనంలోకి అడుగుపెట్టిన పార్వతి తన తల్లిదండ్రులకు తన సంకల్పాన్ని తెలిపింది. మైనవతి ఆశ్చర్యపోయింది. అతను యోగి, శ్మశానవాసి, నాగాభరణుడు. ఎలా నా కుమార్తెకు సరిపోతాడు? కాని పార్వతి నిర్ణయం మారలేదు. అప్పుడు ఆమె అడవిలోకి వెళ్లి తపస్సు ప్రారంభించింది. మొదట పండ్లతో జీవించింది, తరువాత ఆకులతో, చివరికి గాలి మాత్రమే తీసుకుంటూ తపస్సు కొనసాగించింది. వర్షం కురిసినా కదలలేదు, మంచు కురిసినా నిలిచింది, ఎండ మండినా తపస్సు ఆపలేదు. ఆమె తపస్సు శక్తి అంతటి గొప్పది. 3 లోకాలు కంపించాయి. దేవతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. దేవేంద్రుడు బ్రహ్మను వేడుకున్నాడు. ఈ తపస్సు శక్తి విశ్వ సమతుల్యాన్ని మార్చేస్తోంది. శివుని పరీక్ష, భక్తి పరాకాష్ఠ. శివుడు అన్నిటినీ గమనించాడు, కాని వెంటనే ప్రత్యక్షం కాలేదు. ఒక యోగి రూపంలో పార్వతి ఎదుటికి వచ్చాడు. అతను చిరునవ్వుతో అడిగాడు, నువ్వు ఎందుకు ఆ శివుడిని కోరుకుంటున్నావు? అతను భిక్షాటన చేస్తాడు, అస్థికలు ధరిస్తాడు, శ్మశానంలో తిరుగుతాడు. పార్వతి కళ్లల్లో కన్నీళ్లు మెరిశాయి, కాని స్వరం దృఢంగా ఉంది. శివుడు భిక్షుకుడు కాదు, ఆయన భగవంతుడు. ఆయనలోనే సృష్టి, స్థితి, లయం ఉన్నాయి. ఆయననే నా భర్తగా కోరుకుంటున్నాను. ఆ మాటలు విన్న యోగి చిరునవ్వు ఆపలేకపోయాడు. ఒక్కసారిగా ఆకాశం ప్రకాశించింది. డమరుకన్ నాదం మారుమ్రోగింది. శివుడు తన దివ్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు. పార్వతీ, నీ భక్తి నన్ను జయించింది. భూతగణాల ఊరేగింపు, భయంకరమైన దృశ్యం. వివాహానికి సిద్ధమయ్యాడు శివుడు. కాని ఆయన ఊరేగింపు సాధారణం కాదు. భూతగణాలు, ప్రేతాలు, నాగులు, యక్షులు, అస్థికలతో అలంకరించుకున్న వరుడు, డమరుకన్ మోగిస్తూ శివతాండవ నాదంతో. అలాంటి ఊరేగింపును చూసి ప్రజలు భయపడ్డారు. మైనవతి రాణి కంపించింది. ఇతనికే నా కుమార్తెనివ్వాలా? మాతృహృదయం, సందేహం నుంచి అంగీకారం. పార్వతి వినయంగా శివుణ్ణి ప్రార్థించింది, ప్రభూ, దయచేసి వరుణి వేషంలో రండి. శివుడు అంగీకరించాడు. ఆ తరువాత సూర్యకాంతి వంటి తేజస్సుతో, రత్నాభరణాలతో అలంకరించి చంద్రకళతో మెరిసే దివ్య వరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపాన్ని చూసి మైనవతి ఆనంద బాష్పాలు కార్చింది. ఇతనే నా కుమార్తెకు సరైన వరుడు. దివ్య కళ్యాణం. దేవతల సమక్షంలో బ్రహ్మ స్వయంగా మంత్రోచ్చారణ చేశాడు. విష్ణువు సాక్షిగా నిలిచాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారట.
అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య శివపార్వతుల దివ్య కళ్యాణం జరిగింది. ఆ దివ్య గడియనే మనము మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము. ఆధ్యాత్మిక సందేశం: శివుడు చైతన్యం, పార్వతి శక్తి, వారి కలయిక విశ్వ సమతుల్యం. ఈ కథ మనకు చెబుతోంది, నిజమైన భక్తి ఉంటే దేవుడే మన ముందుకు వస్తాడు. పార్వతిలాంటి పట్టుదల, అచంచల విశ్వాసం మన జీవితాన్ని మార్చగలదు. భక్తి ఉంటే శివుడు దూరం కాదు, పట్టుదల ఉంటే లక్ష్యం అసాధ్యం కాదు. ఈ రాత్రి నిద్రపోవద్దు. ఈ రాత్రి జాగరించండి. ఎందుకంటే ఈ రాత్రి మీరు ఆయన దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయనే మీ దగ్గరికి వస్తాడు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ.